ఈ కుండ రేట్ ఎంత పెద్దయినా? 60 రూపాయలు బాబు. 40కి ఇవ్వు. మరీ అంత తక్కువకి రాదు బాబు. నేనేం ఎక్కువ రేటు చెప్పలేదు, నాకు పడ్డ రేటే చెప్తున్నాను బాబు. పెద్దయినా నువ్వు 60 అన్నావు, నేను 40 అన్నాను. అటు ఇటు కాకుండా మంచి రేటు 50కి ఇచ్చేసేయి. సరే బాబు, మీరు రెగ్యులర్ కస్టమర్ కదా అని 50కి ఇస్తున్నాను. ఇంత తక్కువ ఇస్తున్నాను ఎవరికి చెప్పకండి బాబు, అందరూ ఇదే రేటు అడుగుతారు. అలాగే పెద్దయినా. ఇదిగో. నాన్న, నీకు అన్నం కూర వండి పెట్టాను. నాకు కాలేజ్ టైం అవుతుంది, వెళ్ళొస్తాను. అమ్మా, ఖర్చులకు డబ్బులు కావాలన్నావుగా, ఇది ఉంచమ్మా. ఫ్రిడ్జ్ లో వాడకం ఎక్కువైపోయాక ఈ కుండలు ఎవరు సరిగ్గా కొనడం లేదు నాన్న. వచ్చే సంపాదన అంతంత మాత్రం. ఈ 300 నాకిస్తే ఇంట్లో ఖర్చులకి సరిపోవు. నేను ఎలాగోలాగా అడ్జస్ట్ అవుతానులే నాన్న. కష్టాలు ఉన్నాయి కదా అని కూతురి కనీస కోరికలు కూడా తీర్చలేని కసాయి తండ్రినమ్మా నేను. ఎంత కష్టమైనా ఈ కుండలమ్మి సంపాదిస్తానమ్మా. నువ్వు ఆలోచించక బాగా చదువుకోమ్మా. ఇదిగోమ్మా. అలాగే నాన్న. ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ముందరి ముందర వయ్యారి భామ నీ హంస నడక. ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ఎందుకే తొందర రేపకే. ఇలా హార్న్ కొట్టి అల్లరి పెట్టడానికి బుద్ధి లేదా? లేదు, నీ దగ్గరుంటే కాస్త ఇస్తావా? నువ్వు ఇలా వెంట పడితే ఖచ్చితంగానే ఇస్తాను. పోలీస్ కంప్లైంట్. బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. నేనెవరినో తెలుసా? నువ్వేమైనా ప్రధానమంత్రి కొడుకువా, ముఖ్యమంత్రి కొడుకువా? కాదు, కానీ ఒక అతిలోక సుందరికి కాబోయే మొగుణ్ణి. ఎవరో అతిలోక సుందరి? ఇంకెవరు, నువ్వే. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? అవును, నువ్వంటే పిచ్చిగానే ఉంది. ప్లీజ్ అలా కోపడకు, నేను తట్టుకోలేను. నువ్వు చేసిన పనికి కోపడక ముద్దు పెట్టుకోవాలా? నేనేం చేశాను? సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చావు, నన్ను మాత్రం మర్చిపోయావు. నాతో మాట్లాడుకు. అందరితో పాటు నీకిస్తే నువ్వు నాకు స్పెషల్ ఎలా అవుతావు బంగారం? యు ఆర్ వెరీ వెరీ స్పెషల్ ఇన్ మై లైఫ్. నేనిచ్చే పార్టీ నీకు కూడా స్పెషల్గానే ఉండాలిగా, అందుకే నేను నిన్ను అవాయిడ్ చేశాను. నమ్మచ్చా? సర్లే, ముందు బైక్ ఎక్కు. ఎక్కడికి? నిన్ను నమ్మించడానికి. సరే రా, ఎక్కు. మాయ మాటలు చెప్పి మళ్ళీ నాతో రొమాన్స్ చేయడానికి నీ ఫ్రెండ్ రూమ్ కి తీసుకొచ్చావా? ఈసారి మాయ మాటలు కాదు, మంచి మాటలు చెప్పి రొమాన్స్ చేద్దామని తీసుకొచ్చాను. ఏంటా మాటలు? ఏంటిది? నన్ను పెళ్లి చేసుకుంటావా?
నాకు జాబ్ వచ్చిందని ఇంట్లో వాళ్ళు నాకు సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళెవరూ నాకొద్దు. నాకు నువ్వే కావాలి నందు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఐ లవ్ యూ సో మచ్ రా. ఆ విషయం మీ అమ్మా నాన్నలకి ధైర్యంగా చెప్పు. చెబుతాను నందు. నువ్వు కూడా మీ నాన్నకి మన ప్రేమ గురించి చెప్పు. పెద్దలు ఒప్పుకుంటే ముహూర్తాలు చూసుకుని పెళ్లి చేసుకుందాం. ఒప్పుకోకపోతే మనకు నచ్చిన దారి చూసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోదాం. ఏమంటావు? ప్రేమలో నిజాయితీ ఉంటే పెళ్లిని పెద్దోళ్ళు మాత్రమే కాదు, ఆ దేవుడు కూడా ఆపలేడు. ఒకవేళ ఆపితే? అపనమ్మకాలెందుకు? ధైర్యంగా మన ప్రేమ గురించి మన పెద్దవాళ్ళకి చెప్దాం. మన ప్రేమని గెలిపించుకుందాం. సరే నందు, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఎవరమ్మా అబ్బాయి? పోయి పోయి కుండలమ్ముకునేవాడి కూతుర్ని ప్రేమించావా? అంత పెద్దంటి పిల్లాడిని ప్రేమించావా? ఆ దేవత్తో మాయ మాటలు చెప్పి నీకు మందు పెట్టిందిరా. ప్రేమ పేరు చెప్పి మోసం చేయటమే గాని పెళ్ళిళ్ళు చేసుకోరమ్మా అలాంటి అబ్బాయిలు. నా నందిని అలాంటిది కాదు. రాకేష్ లాంటి వాడు కాదు నాన్నా. మా ప్రేమలో నిజాయితీ ఉంది నాన్నా. తను లేకుండా నేను బతకలేనమ్మా. నా మనసులో ఇప్పటికీ ఎప్పటికీ తనే నా భర్త. నీకోసం ఎలాంటి సంబంధాలు వస్తున్నాయో తెలుసా? అలాంటి పేద్దాన్ని కట్టుకుని నువ్వేం సుఖపడతావురా? ఈ పేద తండ్రి నీకు పెళ్లి చేయలేడని తెలిసి నువ్వే ఓ మొగుడిని వెతుక్కున్నావా తల్లి? అమ్మా, ప్రేమలో ఆ భేదాలేమీ ఉండవు. మనసు మాత్రమే ఉంటుంది. నిన్ను నీ పేదరికాన్ని అవమానించాలని కాదు నాన్నా. తనని చూడగానే ప్రేమ పుట్టింది. మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మీ పెళ్లికి నేను అసలు ఒప్పుకోనురా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీ పెళ్లికి ఒప్పుకుంటారా అమ్మా? పెళ్లి చేస్తారా అమ్మా? నువ్వు ఒప్పుకోకపోతే జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను. నా మనసులో రాకేష్కి తప్ప ఇంకెవరికి స్థానం లేదు నాన్నా. నేను చెప్పాల్సింది చెప్పా. ఇక మీ ఇష్టం. నీ పెళ్లి ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. సరేనమ్మా, నీకోసం వెళ్ళి వాళ్ళ ఇంట్లో నీ పెళ్లి గురించి మాట్లాడతానమ్మా. ఒప్పుకుంటారని నాకైతే నమ్మకం లేదు. ఇక అంతా దేవుడి దయ్యా. నమస్కారం అండి. ఎవరు మీరు? మీ అబ్బాయి ప్రేమిస్తున్న నందినికి నేను తండ్రినండి. కుండలు అమ్ముకునే నీకు కోటీశ్వరుడి సంబంధం కావాలా? డబ్బున్న పిల్లల్ని ఎలా వల్లో వేయాలో దగ్గరుండి నేర్పించేది ఇలాంటి తండ్రులే. నేను అలాంటి వాడిని కాదమ్మా. నువ్వెలాంటి వాడివో నీ కూతురు నా కొడుక్కి మాయ మాటలు చెప్పి లోపరుచుకున్నప్పుడే తెలిసింది. నీ ఆటలు సాగనివ్వను. నా కంఠంలో ప్రాణం ఉండగా నా కొడుకు పెళ్లి నీ కూతురుతో జరగనివ్వను. అలా అనకండి అమ్మా. పిల్లల సంతోషమే కదా తల్లిదండ్రులకు కావలసింది. ఈ పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉంటారమ్మా. నీలాంటి వాడితో సంబంధం కలుపుకుంటే సొసైటీలో మా పరువు ఏమవుతుందో తెలుసా? అందరూ మమ్మల్ని చూసి నవ్వుతారు. అందుకే ఈ పెళ్లికి అసలు ఒప్పుకోను. పరువు కోసం పిల్లల ప్రేమతో ఆడుకుంటారా? రేపొద్దున ఏదైనా జరగడానికి జరిగితే జీవితాంతం బాధపడటం తప్ప ఏమీ చేయలేము తల్లి. ఒక్కసారి ఆలోచించమ్మా. ఏంట్రా బెదిరిస్తున్నావా? సుజాత, మొండిగా వెళ్ళకు. అతను చెప్పిన దాని గురించి కూడా కొంచెం ఆలోచించు. మన అబ్బాయి అమ్మాయి లేకుండా బ్రతకలేను అంటున్నాడు. మనం పరువు కోసం పంతానికి పోతే ప్రేమ దక్కలేదని వాడు ప్రాణాలు తీసుకుంటే ఏంటండి మీరు కూడా? ఆవేశపడకుండా ఆలోచించు. ప్రతిదానికి ఏదో ఒక పరిష్కార మార్గం ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో ఆలోచించి నిర్ణయం తీసుకో. సరేనండి, ఇది అబ్బాయి జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి నా పంతాన్ని పక్కన పెట్టి ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. కానీ పెళ్లికి 10 లక్షల కట్నం కావాలి. ఇస్తావా? ఇచ్చి చేయగలవా? నీ కూతురికి 10 లక్షల కట్నం ఇవ్వగలవా? అంత డబ్బా? అంతకంటే ఎంతో ఎక్కువ ఇస్తావని నా కొడుకు కోసం వస్తున్నారు. వాడు ప్రేమించాడని ఒకే ఒక్క కారణంతో 10 లక్షలకు ఒప్పుకుంటున్నాను. నీ తల తాకట్టు పెట్టి తెస్తావో, తలకిందులుగా తపస్సు చేసి తెస్తావో తీసుకునిరా. 10 లక్షల కట్నానికి 10 రూపాయలు తక్కువైనా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. అర్థమైందా? అర్థమైందమ్మా. ఈ పేదవాడు ఎలాగూ 10 లక్షలు ఇవ్వలేడని బాగా అర్థమైందమ్మా. వస్తానమ్మా, వస్తానయ్యా.
పెళ్లి చెయ్యలేని నాలాంటి పేద తండ్రికి కూతుళ్ళు పుట్టకూడదమ్మా, పుట్టకూడదు. ఉన్న ఒక్కగానొక్క కూతురికి కూడా పెళ్లి చేయలేని నాలాంటి వాడికి తండ్రి అని చెప్పుకునే అర్హత కూడా లేదు తల్లి. నాన్న ఊరుకో నాన్న, ఏది జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. నువ్వంత కట్నం ఇవ్వలేవని కావాలని వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగారని కాదమ్మా, కూతుర్ని కన్నా ప్రతి తండ్రి పెళ్లి కోసం ఎంతో కొంత కూడబెట్టుకోవాలి. నేను నీ కోసం ఏమీ కూడబెట్టలేకపోయానమ్మా, అందుకే నాకు చాలా బాధగా ఉంది. పెళ్లిలో ఆడపిల్ల కట్నం ఇవ్వాలని ఎవడు కనిపెట్టాడో కానీ వాడిని ఊరేసి చంపాలి నాన్న. ఏ దేశంలో లేని రూల్ మన దేశంలో ఎందుకు నాన్న? ఎవరినని ఏం లాభం తల్లి, మనల్ని పేదవాళ్ళుగా పుట్టించినందుకు ఆ దేవుణ్ణి అనాలి. కనీసం మీ అన్నయ్య ఉండుంటే ఈ పెళ్లి చేసేవాడేమో. ఎందుకు నాన్న? అన్నయ్య ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? దానికి పేదరికమే కారణం తల్లి. అసలు ఏం జరిగింది నాన్న? అప్పుడు నువ్వు చాలా చిన్నదానివి తల్లి. వాడికి 12 ఏళ్ల వయసు ఉంటుందమ్మా. వాడికి అమ్మ అంటే చాలా ఇష్టం తల్లి. తను జబ్బు పడి చచ్చిపోయిందమ్మా. హాస్పిటల్లో చూపించడానికి కూడా అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు తల్లి. శవాన్ని తగలబెట్టి వచ్చాక ఎంత ఏడ్చినా మీ అమ్మ తిరిగి రాదురా. రా, వచ్చి భోజనం చేయి. నేను రాను. మా అమ్మని నువ్వే చంపావు. ఏంట్రా నువ్వనేది? అవును, మా అమ్మని నువ్వే చంపావు. జబ్బు వచ్చినా కూడా వైద్యం చేయించకుండా నువ్వే చంపావు. అప్పు కోసం చాలా ప్రయత్నించాను రా, ఎక్కడ దొరకలేదు. దొరకదు. నీలాంటి దరిద్రుడికి ఎక్కడ దొరుకుతుంది? ఏంట్రా మాటలు? నేను అంటున్న తప్పే ఉంది. నీ దరిద్రం వల్లే మా అమ్మ చనిపోయింది. ఈ ఇంట్లో ఉంటే రేపు నేను మా చెల్లి కూడా చచ్చిపోతాం. ఏమైందిరా నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను నిజమే మాట్లాడుతున్నాను. నీతో ఉంటే జీవితాంతం మేము దరిద్రంగానే బతుకుతాం. ఇలాంటి బతుకు బతకకుండా నేను బయటకెళ్ళి హాయిగా బ్రతుకుతాను. నువ్వు నాకొద్దు. ఇంకెప్పుడు నేను నిన్ను చూడను. రే రవి, రే రవి, రే రవి. పేదరికం మనిషికి శాపం అమ్మ. ఈ పేదరికం వల్లే మీ అమ్మను మీ అన్నయ్యను దూరం చేసుకున్నానమ్మా. నువ్వు మాత్రం ఈ పేద తండ్రిని దూరం చేసుకునే మాట ఇవ్వమ్మా. లేదు నాన్న, నిన్నెప్పటికీ నేను దూరం చేసుకున్నానా? చేసుకోను. మీ అన్నయ్య ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడు? ఏంట్రా రవి, ఇంట్లోకి రావడానికి అంతగా భయపడిపోతున్నావు? మేడం చూస్తే మీకు తెలుసు కదా సంజయ్ సేఠ్, మీరు ఎలాగో ఆఫీస్కి వస్తారు కదా, అక్కడే ఈ ఫైల్ మీద సంతకాలు పెడితే సరిపోయేది. నేను అదే అనుకున్నానురా. కానీ మన కొత్త బట్టల షోరూమ్ ఓపెనింగ్ మేడ్చల్లో ఉంది కదా, ఈ రోజంతా అదే పని మీద బిజీగా ఉంటాను. అందుకే నేను రమ్మన్నాను. ఏరా, ఈ ఇంటికి రావద్దని చెప్పాను కదరా, అయినా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చావేంటి? నువ్వు మనిషివా దున్నపోతువా? ఒక్కసారి చెప్తే అర్థం కాదారా నీకు? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. నీలాంటి వాళ్ళు ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా అస్సలు వినిపించుకోరు. ఛీ, ఏం బతుకురా నీది? అది కాదు మేడం, సారే. ఏంట్రా? అది కాదు ఇది కాదు నిన్ను. షీలా,
నేనే వాడిని రమ్మని చెప్పాను. కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ పై సంతకాలు పెట్టాలి షీలా, అర్థం చేసుకో. ఇలాంటివన్నీ ఆఫీస్లోనే పెట్టుకోమని చెప్పాను కదా. ఇలాంటి వెధవల్ని ఇంట్లోకి రానివ్వదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నీతో పెళ్లి కాక ముందు నుంచే చిన్న పిల్లాళ్ళ వచ్చి మా ఇంట్లో చేరాడు. వీడు నాకు రైట్ హ్యాండ్ లాంటి వాడు. వీడు లేకపోతే నేను ఒక్కడిని ఇన్ని బిజినెస్లు చూసుకోవడం కుదురుతుందా చెప్పు? అది కుదురుతుందో కుదరదో నాకు అనవసరం. నా ఇంట్లోకి ఎవరు రావడానికి వీల్లేదు. వస్తే ఊరుకునేది లేదు. వీడెవడో కాదు, నా మనిషి, నా సొంత మనిషి, నా తమ్ముడు లాంటివాడు. తమ్ముడు లాంటివాడైతే ఆస్తి పంచివ్వండి, అంతేకాని నేనుండగా మాత్రం ఈ ఇంట్లోకి ఎవ్వరూ రావడానికి అస్సలు ఒప్పుకోను. ఏరా, బొట్టు పెట్టి మరీ బయటికి వెళ్ళమని చెప్పాలా? వెళ్ళ అవతలకి. సరే సంజయ్ సేట్, నేను బయలుదేరుతాను. ఉండ్రా, నేను వస్తాను. చెయ్యి, నువ్వు ఈ జన్మకు మారవు. సారీరా. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సంజయ్ సేట్? నువ్వెంత మంచివాడివని చెప్పినా నా భార్య ప్రవర్తన మారడం లేదురా. దాన్ని పెళ్లి చేసుకోకముందు ఈ ఇంట్లో మా సొంత మనిషిలో ఉండేవాడివి. పెళ్ళయ్యా కూడా అది కొద్ది రోజులు నీతో బానే ఉండేది. తర్వాత ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. మీరు నాకు దేవుడితో సమానం. నాకు జీవితాన్ని ఇచ్చింది, బతుకునిచ్చింది మీరు. మేడం నాకు దేవతతో సమానం. నేను మీ ఇద్దరికీ భక్తుడిని. భగవంతుడు భక్తుని మీద కోపం పెంచుకున్నా భక్తుడు మాత్రం ఎప్పుడూ దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండాలి. మేడం నన్ను ఎన్ని మాటలన్నా మీ ఇద్దరిని నేను ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాను. చెడ్డవాణ్ణి చంపినా బాధ అనిపించదురా, కానీ మంచివాణ్ణి చిన్న మాటన్నా బాధ అనిపిస్తుంది. ఈ విషయం దానికి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. సరే, నేను వెళ్ళొస్తాను. అలాగే సేట్. అది నన్నే తిడుతుందా? ఈరోజు దాన్ని ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. ఏరా, ఇందాక తిట్టింది సరిపోలేదా? మళ్ళీ తిట్టించుకోవడానికి వచ్చావా? ఏంట్రా తలుపు గడి పెడుతున్నా? బతకాలని లేదా? ప్రతిరోజు నీతో తిట్లు తింటూ బ్రతికే బ్రతుకు ఒక బ్రతికేనంటే అందుకే ఈరోజు నీ అంతు తేల్చాలనే వచ్చానే. ఒరేయ్, నువ్వేం మాట్లాడుతున్నావురా? ఆడదానికి అందం చాలా బాగుంటుంది. అందంతో పాటు పొగరున్న ఆడదాన్ని అంతం చూస్తే మగాడికి ఇంకా బాగుంటుంది. ఒరేయ్, వద్దు, నన్నేం చేయొద్దు. నువ్వు నన్ను పురుగును చూసినట్టు చూస్తూ తిట్టినప్పుడు లేని భయం ఇప్పుడెందుకు? ఈరోజు నువ్వు నా చేతిలో నలిగిపోవాల్సిందే, నీ పొగరు అణిగిపోవాల్సిందే. వదులు, వదులు, నన్ను వదులు, వదులు, వదులు. చాలేరా నీ ఓవర్ యాక్షన్. నీకంటే ఓవర్ యాక్షన్ అన్నది. మొగుడు ముందు కావాలని తిట్టడం, వాడు వెళ్ళగానే ఇలా పిలవడం, ఏంటిదంతా? సేఫ్ సైడ్ రా. నీకు నాకు సంబంధం ఉందని వాడికి డౌట్ రాకుండా అలా ప్రవర్తించాల్సిందేనని ఎప్పుడో చెప్పాను కదరా. చెప్పావు. అయినా నువ్వు అలా తిడుతుంటే నవ్వొస్తుంటుంది. పైకి కంట్రోల్ చేసుకొని ఏదో బాధపడుతున్నట్టు నేను యాక్ట్ చేయడం, నీ మొగుడు ఓదార్చడం ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది. నాతో గడపడం కంటే థ్రిల్లింగ్గా ఉంటుందా? ఈ థ్రిల్ ముందు ఏ థ్రిల్ పనికిరాదా?
లేదే. ఇంపార్టెంట్ ఫైల్ ఇంట్లోనే మర్చిపోయానే. డ్రైవర్ సార్. కారు వెనక్కి తిప్పు. అలాగే సార్. వద్దురా, వదలరా. వదలు. వదలమన్నానా? ఒక్కసారి ప్లీజ్. వద్దురా. వదులు ప్లీజ్, ఒక్కసారి. వద్దురా ప్లీజ్. ఒప్పుకో బంగారం, ఒక్కసారి ప్లీజ్. వద్దని చెప్పానా? షీలా, 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 షీలా. నా మొగుడు వచ్చినట్టున్నాడు. ఇప్పుడేం చేద్దాం? షీలా, తలుపు తెరు. షీలా, షీలా. వెళ్ళి తీ. ఈ రోజు నీ ఎంతో తెలుస్తానే. తలుపు తెరు, తెరు. రే రవి, నువ్వా? పారిపోయాడు రాస్కెల్. నాకు తెలియకుండా మీ ఇద్దరు శత్రువుల్లా నటించి నేను లేనప్పుడు రొమాన్స్ చేసుకుంటారే, రొమాన్స్. ఆ రవిగాడు నన్ను నమ్మించి మోసం చేస్తాడా? వాణ్ణి ప్రాణాలతో బతకనివ్వను. హలో హలో గుడుంబ సతీ, ఒకడిని అర్జెంటుగా లేపేయాలి. వాడి ఫోటో డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో పంపిస్తాను. నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను. వాడు ప్రాణాలతో మాత్రం బతకూడదు. రేపు రాత్రికి ఎలాగో సింగపూర్ వెళ్ళిపోతున్నా. మళ్ళీ తిరిగి ఇండియాకు వస్తానో రానో తెలీదు. కష్టాల్లో ఉన్న మా నాన్నకి చెల్లికి ఏ విధంగానూ ఉపయోగపడలేదు. కనీసం ఈ డబ్బు ద్వారానైనా నేను వాళ్ళకు ఉపయోగపడితే అంతే చాలు. ఎవరు బాబు నువ్వు? నా పేరు సూర్య అండి. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాను. దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తారా? అలాగేనండి. చాలా థ్యాంక్స్ అండి. బాబు, చాలా దూరం నుంచి వస్తున్నానని చెప్పావు. భోజనం ఏమైనా చేసావా? లేదండి, దారిలో ఏదైనా హోటల్ కనబడితే ఆగి చేయాలి. ఈ ఏరియాలో ఈ సమయంలో నీకేం తినడానికి దొరకవు బాబు. నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో భోజనం చేయి బాబు. అబ్బాయి, మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉంది బాబు. నువ్వు చాలా దూరం నుండి వస్తున్నావు. నీ కడుపు నిండా భోజనం పెడితే మాకు సంతోషంగా ఉంటుంది. ఏమీ మొహమాట పడకుండా రా బాబు. సరేనండి. రా బాబు. రండి.
కూర్చో బాబు. ఉండండి, మీకు భోజనం తీసుకొస్తాను. అలాగే అమ్మా. ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? నా కొడుకు బాబు. కొడుకా? అవును బాబు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తెలియదు బాబు. ఆ వయసులో ఉండగానే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉన్నాడో ఏమైపోయాడో తెలియటం లేదు. ఎందుకు వెళ్ళిపోయాడండి? పేదరికం భరించలేక వెళ్ళిపోయాడు బాబు. వెళ్తే వెళ్ళాడు. ఎక్కడున్నా బాగా బతకాలని ప్రతిరోజు ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ పాటికి వాడు ప్రయోజకుడై ఉంటాడు. ఇదిగోండి, తినండి. అన్నయ్యని చూడాలని నాకు కూడా చాలా ఆశగా ఉంది. దురదృష్టం, అన్నయ్య వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడో రాడో. ఇంతకీ నువ్వేం చేస్తున్నావమ్మా? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. బాగా చదువుకో అమ్మా. ఈ వయసులో మీ నాన్నకి తిరిగిరాని కొడుకు కన్నా పక్కనున్న నువ్వే అన్ని విధాలా సహాయంగా ఉండాలి. అయ్యో, అనవసరంగా మా బాధలన్నీ చెప్పి నీ మూడు చెడగొట్టినట్టున్నావు. నువ్వు భోజనం చేయి బాబు. అబ్బే, అలాంటిదేం లేదండి. ఏదో రోజు తప్పకుండా మీ కొడుకు మీ దగ్గరికి వస్తాడు. సింగపూర్ వెళ్ళాక పరిస్థితి బాగుంటే మీ ఇద్దరి కోసం మళ్ళీ వచ్చి నాతో పాటే తీసుకెళ్తాను. అప్పటి వరకు నన్ను క్షమించండి. ఈ టైంలో నా గురించి తెలిస్తే ఆ సంజయ్ సేట్ మీ ఇద్దరిని కూడా చంపేస్తాడు. ఏంటి బాబు ఏదో ఆలోచిస్తున్నావు? అబే, ఏం లేదండి. మా నాన్న చెల్లి గుర్తుకొచ్చారు. చాలా రోజుల తర్వాత బాగా దగ్గర వాళ్ళతో భోజనం చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంత మంచి భోజనం పెట్టిన మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. భోజనం చేయి బాబు. సరే అండి, వెళ్ళొస్తాను. అలాగే బాబు. మీ ఇద్దరికీ ఆ దేవుడు మంచి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెళ్లే ముందు ఒక చిన్న మాట. ఇంటి ముందున్న కుండల్లో చాలా బూజు పట్టుంది. అలా బూజు పట్టుండడం అంత మంచిది కాదు. శుభ్రంగా బూజు తులిపి నీట్గా ఉంచుకోండి. లక్ష్మీదేవి మీ తలుపు తడుతుంది. నువ్వు ఎవరో ఏంటో తెలియకపోయినా గంట పరిచయంలోనే చాలా దగ్గర వాళ్ళ అనిపించావు. రేపు లేవగానే నువ్వు చెప్పినట్టే చేస్తాం బాబు. నేను బయలుదేరుతాను. మంచిది. ఎవరో తల మీద బాగా గట్టిగా కొట్టారు సార్. ఏదైనా ఆధారాలు దొరుకుతాయో చెక్ చేయండి. ఇక్కడ కానిస్టేబుల్స్ సార్, ఏమైనా ఆధారాలు దొరుకుతాయో చూడండి. ఓకే సార్. ఎస్ఐ గారు, సార్. ఈ మొబైల్ డెడ్ బాడీ పక్కన దొరికింది సార్. ఈ ఫోన్ చెక్ చేయండి. ఓకే సార్. ప్లస్ ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళి సార్. పోస్ట్ మార్టం చేయించి సార్. ఆ డెడ్ బాడీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఓకే సార్. నిన్న అవుట్స్కట్స్లో ఒక శవం దొరికింది. ఎవరో ఒక అతన్ని అత్యంత దారుణంగా చంపేశారు. అతని దగ్గర ఒక సెల్ ఫోన్ దొరికింది. అందులో ఎక్కువ కాల్స్ నీ నెంబర్కే వచ్చాయి.
చనిపోయిన వ్యక్తికి నీకు ఏంటి సంబంధం? చెప్తాను సార్, చెప్తాను. అతను నా ప్రియుడు రవి సార్. నా భర్తకు తెలియకుండా మా ఇద్దరికి చాలా రోజులుగా సంబంధం ఉంది. చాలా సంతోషంగా గడిపేవాళ్ళం. ఒకరోజు నా భర్తకి దొరికిపోయాం. నా భర్త రవిని చంపడానికి ప్లాన్ చేశాడు సార్. ఆ తర్వాత హే, నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? నీకోసమే. ఇట్రా. ఏంటి నువ్వు సరాసరి ఇంటికే వచ్చేసావు? అసలే నా భర్త నిన్ను చంపాలని ట్రై చేస్తున్నాడు. ఈ టైంలో నువ్వు అతనికి దొరికితే? నీ భర్త బిజినెస్ పని మీద బయటికి వెళ్ళాడని తెలిసే వచ్చాను. వాడు వచ్చేలోగా మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోదాం పద. నా భర్త ఫోన్ చేసింది గుడుంబ సత్తికి. వాడెంత పెద్ద రౌడీనో నీకు తెలుసు కదా. ఇండియాలో మనం ఎక్కడికి పారిపోయినా వెతికి మరీ చంపేస్తాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఇండియా వదిలిపెట్టి సింగపూర్కి వెళ్ళిపోదాం. ఏంటి నువ్వు అనేది? ఒక్క నిమిషం. ఈ బ్యాగ్లో డబ్బు నగలు అన్నీ సర్ది పెట్టాను. ఇద్దరం కలిసి వెళ్తే దొరికిపోతాం. నేను రేపు రాత్రి సరాసరి ముంబైకి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను. నువ్వు ఈ రోజు రాత్రికి ఎక్కడైనా దాక్కుని అట్నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చేసే. ఓకే? సరే శిలా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. రాత్రికి ముంబై పారిపోదామని అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. కానీ మార్నింగ్ రవి చనిపోయాడని తెలిసింది. నాకు తెలిసి రవిని నా భర్తే చంపుంటాడు. సార్, ఎలాగైనా నా భర్తని అరెస్ట్ చేయండి. రవిని నువ్వే చంపావని తెలిసిపోయింది. చెప్పు, ఎలా చంపావో? సార్, రవిని చంపాలనుకున్నది నేనే, కానీ ఆ హత్య నేను చేయలేదు సార్. చంపాలనుకునేవాడే హత్య చేయిస్తాడు. నిజం చెప్తావా, చెప్పించమంటావా? సార్, నేను నిజమే చెప్తున్నాను. వాడిని చంపేయాలని గుడుంబా సత్తికి కొంత డబ్బు అడ్వాన్స్గా కూడా ఇచ్చాను. కానీ గుడుంబా సత్తికి కార్ యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో చేరాడు. రవిని చంపలేకపోయాడు. ఆ హత్య ఎవరు చేశారో నిజంగా నాకు తెలియదు సార్. నీ మాటలు నిజమని ఎలా నమ్మేది మేము? మీ మనిషిని హాస్పిటల్కి పంపించి ఎంక్వైరీ చేయించండి సార్. నిజం మీకే తెలుస్తుంది. కానిస్టేబుల్స్ సార్, ఆ గుడుంబా సత్తి చేరిన హాస్పిటల్కి వెళ్ళి సార్ ఇతను చెప్పేది నిజమో అబద్ధమో కనుక్కురండి. సార్. సార్, ఇతను చెప్పింది నిజమే సార్. ఆ గుడుంబ సత్తికి యాక్సిడెంట్ అయింది సార్. ఈ హత్య తను చేయలేదని చెప్పాడు సార్. సార్, ఈ హత్యకు మాకు సంబంధం లేదని తెలిసిందిగా, మమ్మల్ని వదిలేండి సార్. అసలు హంతకుడు దొరికే వరకు మిమ్మల్ని వదిలే సమస్య లేదు. సార్, చనిపోయిన రవి అనాథని తెలిసి మున్సిపాలిటీ వాళ్ళు శవాన్ని దహనం చేసి ఈ అస్థికలు పంపించారు సార్. వీటిని ఏం చేద్దాం సార్? మనమే ఏ గంగలోన కలిపి పుణ్యం కట్టుకుందాం. రవి అనాథ కాదు సార్. ఏంటి నువ్వనేది? అవును సార్, తనకు తండ్రి చెల్లి ఉన్నారని చెప్పాడు. చిన్నప్పుడే తన ఇంట్లోంచి పారిపోయి వచ్చాడు. వాళ్ళ అడ్రస్ ఏమైనా చెప్పాడా? చెప్పాడు సార్. బోరబండలో ఆంజనేయ స్వామి గుడి వెనక వీధిలో 5వ ఇల్లు అని చెప్పాడు. కానిస్టేబుల్స్ సార్, శవాన్ని చివరి చూపు చూసే అదృష్టం ఆ తండ్రికి ఎలాగూ దక్కలేదు. కనీసం ఈ అస్థికులైనా ఇచ్చేసొద్దాం పదండి. సార్, వీళ్ళేం చేద్దాం సార్? అసలు హంతకుడు దొరికే వరకు స్టేషన్లోనే పెట్టండి. ఓకే సార్. పదండి. ఓకే సార్. పదండి. చిన్నప్పుడు మీ ఇంట్లోంచి పారిపోయిన మీ అబ్బాయి వాడు మీకు తెలుసా సార్? వాడు ఎక్కడున్నాడు సార్? దయచేసి చెప్పండి సార్, వాడు చూడాలని ఆశగా ఉంది. సారీ అండి, తప్పిపోయిన మీ కొడుకు మీ దగ్గరికి ఇంకెప్పటికీ తిరిగి రాడు. ఏంటి సార్ మీరు అనేది? తప్పిపోయిన మీ అబ్బాయి ఫోటో.
మీ అబ్బాయిని ఎవరో దారుణంగా హత్య చేశారు. ఎంక్వైరీలో అనాథ అని తెలియడంతో మున్సిపాలిటీ వాళ్లే శవాన్ని కాల్చేసి ఈ అస్థికలు పంపించారు. చివరి నిమిషంలో మీరే రవి తండ్రి అని తెలిసి ఈ అస్థికలు మీకు ఇవ్వడానికి తెచ్చాం. ఈ రోజు కాకపోతే రేపైనా వస్తాడని ఆశతో ఉన్న మాకు వాడిని శవంలా చేసి అస్థికల్ని దగ్గరికి చేరుస్తావా? మేము ఏం పాపం చేసామయ్యా? సార్ కూల్ డౌన్. సరే మేము బయలుదేరుతాం. సార్ ఏంటి? నేను మీకు రహస్యం చెప్పాలి. రహస్యమా? ఏంటా రహస్యం? నేను ఇదే ఏరియాలో ఉంటాను సార్. ఒకరోజు కొత్త కుండ కొందామని వీళ్ళ ఇంటికి వచ్చాను సార్. అప్పుడు ఏం జరిగిందంటే ఏంటి బాబాయ్ చాలా డల్గా కనబడుతున్నావు? పెళ్ళిడికి వచ్చిన కూతురు ఇంట్లో ఉంటే బాధగా కనపడక ఏం చేయమంటావు బాబు? నువ్వెలా ఉంటే నాకెందుకు? నాకు కుండ కావాలి, చూపించు. చూసుకొని నీకు నచ్చింది కొనుక్కో బాబు, చూసుకో. బాబు ఆ డబ్బులు నావే బాబు. కూతురు పెళ్లి కోసం అప్పు చేశాను. ఇంత డబ్బు ఇంట్లో ఉంటే ఎవరైనా దొంగలు తీసుకెళ్తారని ఇందులో దాచుకున్నాను బాబు. ఆ డబ్బులు నావే బాబు. ఇదిగో. తీసుకో. సార్ ఆ ఇంట్లో ఏదో జరిగిందని నాకు అనుమానం సార్. కానిస్టేబుల్ సార్ కమాన్. ఓకే సార్. కానిస్టేబుల్స్ సార్ ఇల్లంతా సెర్చ్ చేయండి. ఓకే సార్. సార్ ఇంట్లో ఇవి దొరికాయి సార్. వీటితో పాటు రక్తపు మార్కులు ఉన్న ఈ రాడ్ దొరికింది సార్. ఇంట్లోకి రక్తపు మరకలున్న ఈ రాడ్ ఎలా వచ్చింది? ఇంత డబ్బు నగలు ఎక్కడివో చెప్పండి. అవి నా కొడుకు ఇచ్చాడు సార్. నీ కొడుకు ముందే కలిశాడా? కలిశాడు సార్. చనిపోవడానికి ముందు రోజు రాత్రి వాడు ఇక్కడికి వచ్చాడు సార్. ఇందాక ఆ విషయం మాకెందుకు చెప్పలేదు? నా కొడుకే లేకపోయేసరికి వాడి జ్ఞాపకాలు చెప్పడం అవసరం అని చెప్పలేదు సార్. పర్వాలేదు, బాగానే ప్రిపేర్ అయ్యావు. ఇందాక మీ అన్నయ్య ఫోటో చూపించినప్పుడు నీ కళ్ళల్లో ఒకేసారి భయంతో కూడుకున్న ఆశ్చర్యం కనపడింది, బాధ కనపడలేదు. నిజం చెప్పు, అసలేం జరిగింది? మీరిద్దరూ కలిసి ఏదో దాస్తున్నారని తెలుస్తుంది. నిజం చెప్పండి, లేకపోతే స్టేషన్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. చెప్తాను సార్, చెప్తాను. అసలు ఏం జరిగిందంటే ఏమైంది బాబు? ఏమైందో తెలియడం లేదు. కారు సడన్ గా ఆగిపోయింది. అర్జెంటుగా ముంబై వెళ్ళాలి. అర్ధరాత్రి మెకానిక్ షాపులో ఉండవు. ఓ పని చేయి, ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండి రేపు ఉదయాన్నే బయలుదేరు. సరే పదండి. అర్ధరాత్రి మీకు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తుంది. అలాంటిదేం లేదండి. దాహం వేస్తే నీళ్లు తాగండి. సరే బాబు, పొద్దున్నే బయలుదేరాలి కదా, పడుకో బాబు.
నాన్న మన కష్టాల్ని పోగొట్టడానికి ఆ దేవుడే ఇతన్ని మన ఇంటికి డబ్బుతో పంపించుంటాడమ్మా. ఏం నాన్న నువ్వు మాట్లాడేది? ఆ డబ్బు మన సొంతమైతే మనకి ఏ కష్టాలు ఉండవు. నీ పెళ్లి కూడా నువ్వు ప్రేమించిన రాకేష్తో ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. ఆ డబ్బు మన సొంతం ఎలా అవుతుంది నాన్న? వాడు చచ్చిపోతే అవుతుంది. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? ఈ కుర్రాడు మన ఇంటికి వచ్చింది ఎవ్వరికీ తెలీదు, ఎవ్వరూ చూడలేదు. ఇతన్ని మనం చంపినా ఎవరికి అనుమానం రాదు. ఆ డబ్బు మన సొంతమైతే రాకేష్ తల్లిదండ్రులు అడిగినంత డబ్బు ఇచ్చేయచ్చు. జీవితాంతం నువ్వు సంతోషంగా ఉంటావమ్మా. అది కాదు నాన్న. నువ్వు ఇంకేం మాట్లాడద్దు. నీ ప్రేమను గెలిపించుకుంటావో బలి చేసుకుంటావో ఆ నిర్ణయం నీదే. సరే నాన్న, నువ్వు చెప్పినట్లు చేద్దాం. నా రక్తం పంచుకు పుట్టిన కొడుకునే చంపుకున్నాను సార్. వాడు నా కొడుకుని తెలిసాక నేను చేసిన పాపం శాపంలాగా భయంకరంగా పీడిస్తుంది సార్. నన్ను తీసుకెళ్లి ఉరి తీయండి సార్. అప్పుడే నా మనసుకు మనశ్శాంతి లభిస్తుంది సార్. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఓకే సార్. పదండి పదండి పద.